ఇద్దరు బైబిల్ వారికి లేదు అవసరం అంటే అసలు మాట్లాడదు. లోకాసు వార్త 11వ అధ్యాయం 6 నుండి 9 వచ్చినారు. మరియు మీరు ఏంటంటే మరియు ఆయన వారితో చెప్పును, ఒక మనిషిని నాశనపడడం అనుకోవడం చెప్పి ఒకటి నాటబడిందేను. అతను దాని పన్ను వెతకొచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఎంతవరకు చెట్టును పండ్లు వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము, దీని వల్ల ఈ భూమి ఈ 50 వ్యర్థమైపోవాలని ద్రాక్షాపాలతో చెప్పినాం. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వి 20,000 మటుకు ఈ సంవత్సరం కూడా నరిము అది ఫలించినా సరే దేవుడిగా నడిపించలేమని అతనితో దేవుడి లేఖనాన్ని మన ఇంటికి ప్రతించి ఆశీర్వదించుగాక. ఆమేన్. లూకాసు వార్త 11వ అధ్యాయం 6 నుండి 9 వచనాలను మనం ధ్యానం చేశాం. ఇక్కడ ఒక ఉపమానాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. విశ్వప్రభుని లోకంలో ఉన్నప్పుడు పరిచయాలన్నీ ఉపమానాలే కనుక సుమారు 40 ఉపమానాలు ఉన్నట్లుగా మనం అంచనా వేస్తున్నాం. కనుక దైవగ్రంథంలో 5 నుండి 9 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఉపమానంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందట? అంజూరపు చెట్టు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. ఎవరి ద్రాక్ష తోట? యెషయా గ్రంథం. దైవగ్రంథం నుండి మన ఆలోచన చేస్తాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ద్రాక్ష తోట ఏంటో ఒక మాట వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వాక్యముంది. ఇశ్రాయేలు వంశము సైన్యముల యెహోవా ద్రాక్ష తోట. దేవుని తోటలో ఇశ్రాయేలు వంశమే తోట. అయితే ఈ తోట ఏంటంటే సంఘమే ఒక తోట. కనుక తోటలో ఏముందట? అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు విశ్వాసాలు సూచిస్తుందండి. అంజూరపు చెట్టు విశ్వాసాలు సూచిస్తుంది. అలాగైతే ఇశ్రాయేలు వంశము ద్రాక్ష తోట అయితే ఆ ద్రాక్ష తోటలో ఏముంది? అంజూరపు చెట్టు. సంఘములో ఏముంది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అనగా విశ్వాసి. సంఘములో విశ్వాసి ఉంది, కానీ దాని పండ్లు దేని పనులు ఎదుగుతున్నాడండి? సంఘములో ఉన్న విశ్వాసి ఫలాలు ఎదుగుతున్నాడట. అంజూరపు చెట్టు ఫలాలు ఎదుగుతున్నాడట. ఏమీయో ఎన్ని సంవత్సరాలు ఎదుగుతున్నాడు? ఇక్కడ ఉంది కదా 3 ఏళ్ళ నుండి. 10వ సంవత్సరం ఎదిగాడు, ఫలాలు లేవు. 2వ సంవత్సరం ఎదిగాడు, ఫలాలు లేవు. 3వ సంవత్సరం ఎదిగాడు, ఫలాలు లేవు. ఫలాలు ఎదుగుతుండగా ఏమి దొరకలేదు అంటున్నాడు. దీన్ని నడిపించేస్తా. దీనివల్ల తోటంతా వ్యర్థమైపోతుంది, భూమి విశాలమైపోతుంది అని ద్రాక్ష తోటమాలు చెప్పాలండి. యజమానులు చెప్పుకున్నారు. యజమానుడు ఎవరంటే తండ్రిగా యెహోవా. తోటమాలి ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు గారు. అయితే తోటమాలి అనుకున్నాడు, ఎక్కేవాడు అయ్యా దాని చుట్టూ దేని చుట్టూ? ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు ఎవరు సూచిస్తుంది? విశ్వాసిని. ద్రాక్ష తోట సంఘం. సంఘంలో ఉన్న విశ్వాసిని. దాని చుట్టూ త్రవ్వి ఎందుకు తవ్వుతారండి? తవ్వడం ఎందుకు పోయిస్తారు? ఆ నేల గట్టిగా ఉన్నది, కాఠిన్యంగా ఉన్నది. దాని చుట్టూ త్రవ్వాడు. అందుకే హృదయాలు ఎలా ఉన్నాయని మీ హృదయాలు ఎలా ఉన్నాయి? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాని చుట్టూ త్రవ్వి, అంజూరపు చెట్టు చుట్టూ త్రవ్వి, విశ్వాస చుట్టూ త్రవ్వి ఏమేస్తారన్నాడు? దేవుని వాక్యం. 3 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు, కానీ విశ్వాసి
దాని చుట్టూ ఉంటారు కదా. ఈ సంవత్సరం కూడా ఉండని, ఈ సంవత్సరం కూడా ఉండని ముందుకొస్తున్నారని తోటమాలిస్తున్నారు. కాలం జరుగుతుందండి, సంవత్సరాలు పోతున్నాయి. సంఘం అంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుగా ఉన్న విశ్వాసి. పరిస్థితున్నావా? ఫలాలు ఉన్నాయా? తోటమాలికి భయపడుతున్నారు. అయ్యా దాని చుట్టూ త్రవ్వుతారయ్యా, ఎరువు వేస్తారయ్యా, వాక్యాలు వేస్తారయ్యా, అవి ఫలిస్తే సరి ఏం చేస్తారన్నాడు. ఫలించాలి. ఫలిస్తే దేవుడికి ఏం కలుగుతుంది? ఒక మాట వెళ్దామా, ప్రార్థన చేద్దాం. యోహాను సువార్త ఏమవుతుందో ఫలించడం ఏం జరుగుతుంది? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన యజమానుడైన తండ్రి ఏమవుతాడా? మహిమపరచబడతాడు. ఫలించాలి. ఫలింపలేని జీవితాలు, ఆత్మీయ ఫలింపలేని జీవితాలు, మారుమనసు లేని జీవితాలు, ఎంతో కాలం గడిచిపోయింది. అప్పుడే ఎంత గడిచిపోయిందండి? గడిచిపోయింది కదా. అక్కడ 45 నిమిషాలు గడిచిపోయింది కదా. కాలం మరలా వస్తుందా? రాదే రాదే రాదే. ప్రభుత్వం చేస్తారు కదా. అంజూరు ఏమన్నారా? ద్రాక్షాపంలో సంఘమైంది. సంఘంలో 2 సంవత్సరాలు వస్తున్నా. ఎంత మేత తింటున్నావు? ఏమన్నా మేత ఫలిస్తున్నావు? త్రవ్వుతున్నారు. ఆదివారం త్రవ్వి, నియమ గుడిలో త్రవ్వి అని ఎరువు వేస్తున్నాడు. అది ఫలిస్తున్నా. ఫలిస్తే ఎవరికి మహిమ? మహిమ. 724 సంవత్సరంలో మనం ఫలించి మనం మహిమ తెచ్చుకోవాలి జీవితం. అటు బాధ అందరికీ దయచేసి